ఆ భగవానుడి సృష్టి ఆది యందు బ్రహ్మదేవునికి భాగవతాన్ని బోధించడం ఒక లీల. తదనంతరం బ్రహ్మదేవుడు భగవానుడు ఇచ్చినటువంటి సృష్టికారక శక్తితో వివిధములైన సృష్టులు జరిగాయి. అప్పటి వరకు అది మానసీ సృష్టి ప్రధానంగా జరిగినది. అంటే సనక సనందనాథులు ఉద్భవించారు కానీ నివృత్తి మార్గంలోకి వెళ్ళారు. దేవర్షి నారదుడు కూడా అదే మార్గాన్ని అనుసరించాడు. అటు తర్వాత పుట్టినటువంటి వారిలో ప్రధానంగా ప్రజాపతులు, మహర్షులు మొదలైనటువంటి వారు. వీరితో జనంలోక, తపోలోక, సత్యలోకములు నిండి ఉన్నాయి అటువంటి మహాత్ములతో. ఇక భూలోకం కూడా ఏర్పడినది. కానీ దాని యందు మానవ సృష్టిని విస్తరింపజేయాలి అని సంకల్పించుకున్నవాడై బ్రహ్మదేవుడి ధ్యానంలో ఉండగా ఆయన నుంచి 2 రూపములు వ్యక్తమయ్యాయి. ఇదే ప్రథమ మిథునము. వీరి శతరూప స్వయంభువ మనువు, ఆది మనువు, స్వయంభువ మనువు. వారు ఉభయులు వ్యక్తమైన తర్వాత బ్రహ్మదేవుని ఆనతి మేరకు వారు తపస్సుకు ఉద్యుక్తులై ఆ తపఫలితంగా సృష్టికారక శక్తిని సంపాదించి ఇప్పుడు మేము సృష్టిని దేని యందు విస్తరింపజేయాలి అని అడిగినప్పుడు భూమి యందు అని చెప్పాడు మహానుభావుడైన బ్రహ్మదేవుడు. కానీ ఆ భూమి కనబడలేదు. అంటే అప్పటికి జరిగిన సృష్టిలో ఉన్న అసుర సృష్టిలో ఒకడైనటువంటి హిరణ్యాక్షుడు ఆ భూమిని తప్పించాడు. అంటే వాడు సైంటిస్టు. ప్రకృతికి తగ్గట్టుగా, విశ్వనియమాలకు తగ్గట్టుగా ఉన్న వాటిని కాకుండా కొంచెం విశ్వనియమానికి వ్యతిరేకంగా చేద్దాం అనిపించింది వాడికి. అది భూమిని తన కక్ష నుంచి తాను తప్పించడమే ఇక్కడ భూమిని అపహరించడం అంటే అర్థం. ఇది కొంచెం వైజ్ఞానికంగా దర్శించవచ్చు కానీ రసరమ్యమైన అవతార గాథని మనం పరిశీలిద్దాం. మొత్తానికి ఆ భూమిని ఒక అగమ్యమైన స్థితిలో పెట్టి ఉంచాడు రసాతలగతంగా. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ భూమిని ఎలా ఉద్ధరించాలి ఏమిటని ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యాన స్థితిలో ప్రధానంగా ప్రాణాయామ ప్రక్రియ ఉంటుంది కనుక ముందుగా రేచకము, అది పూరకము, కుంభకము, రేచకమని 3 ప్రక్రియలు. అంటే ప్రాణాయామం ద్వారా శ్వాసను ముందు పీల్చి నిలిపి తిరిగి విడిచిపెట్టడం. ఈ ధ్యానం చేస్తున్న సమయంలో ఆయన కుంభకంలో పరమాత్మని ధ్యానం చేసి తిరిగి విడిచిపెట్టేటప్పుడు ఆయన నాసా వివరం నుంచి ఇత్యభిధ్యాయతో నాసా వివరాత్ సహసా నఘ వరాహతోకో నిరగాత్ అంగుష్ఠ పరిమాణక. ఆయన యొక్క నాసారంధ్రము నుంచి ఒక అంగుష్ఠ ప్రమాణమైన స్వరూపం వెలికి వచ్చింది. ఇది బ్రహ్మ నుండి వచ్చింది కానీ బ్రహ్మ వల్ల రాలేదు కాబట్టి ఆయనకి తెలియట్లేదు. ఏమిటా అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు ఆయన. తస్యాభిపశ్యత ఖస్త క్షణేన కిల భారత గజమాత్ర ప్రవృధే తదద్భుతమభూన్మహత్. చూస్తూ ఉండగానే అంగుష్ట ప్రమాణంలో అంటే బొట్టన వేలియంత పరిమాణంలో కనబడి ఆకాశంలో నిలబడ్డ ఆ స్వరూపము ఒక్కసారిగా ఏనుగంత ఎదిగిపోయింది. అది చూసి బ్రహ్మాది దేవతలు ఆశ్చర్యపోతున్నారు. ముందు బ్రహ్మ అనుకున్నాడు, కిమేతత్ సౌకర వ్యాజం సత్వం దివ్యమవస్థితం. సౌకర వ్యాజం వరాహమ రూపమనే నెపముతో వచ్చినటువంటి మహాసత్వము ఏమిటి? అహోబత ఆశ్చర్యమిదం. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ నేను ధ్యానిస్తున్నటువంటి యజ్ఞుడు ఈ రూపంతో వచ్చాడా అన్నారు. యజ్ఞ అని ఒక మాట వేశారు ఇక్కడ. అపిస్యుద్ భగవాన్ ఏష యజ్ఞోమే ఖేదయన్మన. ఈ మాట తెలుసుకోవాలి. యజ్ఞ భగవానుడు ఈ రూపంలో వచ్చాడా అనుకుంటున్నాడు. బ్రహ్మకెప్పుడు సత్యమే స్ఫురిస్తుంది కదా, అందుకు ఆ భావమే కలిగింది. ఇది మీమాంసత. ఎప్పుడైతే ఇలా మీమాంస చేస్తూ ఉన్నాడో ఒక్కసారి వరాహం అంతవరకు మౌనంగా ఉన్నది గర్జ చేసిందట. వరాహం యొక్క గర్జని గర్ఘర ధ్వని అంటారు. ఆ ధ్వని చేసింది. ఆ ధ్వనికి బ్రహ్మదేవుడు ఆనందించాడు, అక్కడున్న మహాత్ములందరూ ఆనందించారు. ఆ ధ్వని విని జనోలోక తపోలోక వాసులు కూడా సత్యలోకానికి చేరుకున్నారు. ఎందుకంటే జనోలోక తపోలోకములు ఊర్ధ్వలోకములు దివ్యులైనటువంటి మహాత్ములు ఉండేవి. వారు కూడా అక్కడ చేరుకుని ఆ స్వరూపాన్ని చూస్తూ ఆనందపరవశులై నమస్కరిస్తున్నారు. నిశమ్యతే గర్ఘరితం స్వఖేదక్షయిష్ణు మాయామయ సూకరస్య. స్వఖేదక్షయిష్ణు వాళ్ళకు కలిగిన దుఃఖాన్ని పోగొట్టగలిగేటటువంటి స్వరూపం అది. ఆ గర్ఘరధ్వని విని జనస్తపస్సత్య నివాసనస్తే త్రిభి పవిత్రైరి మునయో గృణన్ స్మాం. వాళ్ళందరూ కూడా స్వామివారిని 3టితో స్తుతించారు అన్నారు. 3టితో అంటే ఋగ్యజుస్సామ మంత్రములతో స్తుతించారు ఆ స్వరూపాన్ని. అప్పుడు ఆ స్వరూపం ఏమిటో వాళ్ళకి అవగతమైనది. అది సాక్షాత్తుగా నారాయణుడి యొక్క స్వరూపము. నారాయణుడు రూపములు చాలా చిత్రం. ఇప్పుడు ఈ రూపంలో రమ్మని బ్రహ్మ ప్రార్థన చేశాడా? కాపాడమని కోరుకున్నాడంతే. కానీ ఈ రూపంలో రావయ్యా అని అడగడానికి మన హక్కు లేదు. కాపాడడానికి ఏ రూపం అవసరమో ఆయన చూసుకుంటాడు. ఇక్కడ ఏ తీరుగా నన్ను దయచూచెదవో అనడమే తప్ప ఈ తీరుగా దయచూడుము అని ఆయన నిర్దేశించే శక్తి మనకు లేదు. అందుకే స్వామి ఈ తీరుగా దయ చూపించాడు.
ఒక్కొక్క అవతారం ఒక్కొక్క తత్వాన్ని చెప్తుంది అనేటువంటి ప్రధాన సూత్రం ఒకటి గుర్తుపెట్టుకుని ఇన్ని తత్వములు పరతత్వము యొక్క వ్యక్తీకరణలే అని మనం తెలుసుకోగలిగితే ఒక్కొక్క అవతారం ద్వారా ఆ తత్వం మనల్ని అనుగ్రహిస్తున్నది. ఆనాడు బ్రహ్మాది దేవతల్ని ఈ వరాహస్వామి అనుగ్రహించాడు అనుకోవడం కాదు, ఇక్కడ కూర్చుని వింటున్న మనందరినీ కూడా స్వామి అనుగ్రహించబోతూ ఉన్నాడు ఇక్కడ. అలా వినాలండి భాగవతం. ఒక్కొక్క అవతారం నా కోసం, నన్ను తరింపజేయడం కోసం భగవానుడు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడనే భావంతో వింటేనే భాగవత కథాశ్రవణ సాఫల్యం మనకి సిద్ధిస్తున్నది. ఇక్కడ ఆ స్వరూపము ఎంత అద్భుతంగా భాషిస్తున్నది అనేదాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు వ్యాసదేవుడు. గ్రాణేన పృథ్వ్యా పదవీం విజిఘ్రన్ క్రోడాపదేశ స్వయమధ్వరాంగః కరాళ దంష్ట్రోప్యకరాళ దృగ్భ్యాం ఉద్వీక్ష విప్రాన్ గృణతో విశత్కం. వరాహ లక్షణంగా ముట్టెతో భూమిని వాసన చూస్తున్నాడు. అక్కడ చూస్తూ క్రోడాపదేశ స్వయం అధ్వరాంగః, వరాహమనే నెపము రూపము ధరించినది అది అధ్వరాంగము. అధ్వరం అంటే యజ్ఞం, యజ్ఞాంగం అది అంటే యజ్ఞమే ఆ స్వరూపం ధరించింది కనుక వరాహస్వామి అంటే యజ్ఞరూపుడు. ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. యజ్ఞస్వరూపం అది. ఆ రూపముతో స్వామి వ్యక్తమయ్యాడు కనుక వరాహతత్వం యజ్ఞతత్వాన్ని చూపిస్తుంది.